లేదు మామ, ఆడియన్సే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టట్లేదు, అందుకే బాధపడుతున్నాను. నువ్వు బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను మామ. మన ఆడియన్స్ చాలా మంచోళ్ళు, నేను వాళ్ళని ఒకసారి రిక్వెస్ట్ చేస్తానులే. చూసారు కదా ఫ్రెండ్స్, మన మనమావగాడు ఎంత బాధపడుతున్నాడు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ కొట్టి షేర్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే కింద ఉన్న గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ చిట్టి. నువ్వు నాకు చెప్పాల్సింది థ్యాంక్స్ కాదు, మరి ఇంకేం చెప్పాలి? ఏ దొంగ, నీకు తెలీదా? నాకు తెలుసురా. హూ ఇస్ దిస్? ఈ గర్ల్స్ హాస్టల్ వార్డెన్ ని. అయినా లేడీస్ హాస్టల్ లో బాయ్స్ ఏంటి? అను, ఇప్పుడే మీ డాడీ కాల్ చేస్తున్నా. హలో అను, ఫాదర్ అయినా మాట్లాడేది? అసలు మీ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? మేల్ మస్కిటోస్ కూడా రావడానికి భయపడే మా ఫీమేల్ హాస్టల్ లోకి ఇద్దరు మగ మృగాలను తీసుకొచ్చింది. అరే మిడిగుడ్లు, నీ పేరేట్రా? నేనెవడో పేరు అడిగితే ముక్కు చేయాలంటున్నాడు. ఒరే దొరిపోదు, నీ పేరేట్రా? ఐ యామ్ శాంటా. ఫెనైల్లో శాంటా కలుపుకుని తాగే వాళ్ళు నువ్వు శాంటా ఏంట్రా? మేడం, అది కాదు మేడం, ఒకసారి నేను చెప్పేది వినండి. షటప్పను. ఎన్నాళ్ళు మీ అబ్బాయి చదువుల్లోనే ఫస్ట్ అనుకున్నాను, కానీ అన్నిట్లోనూ చాలా ఫాస్ట్ అని ఈ రోజు తెలుసుకున్నాను. అసలు ఏమనుకుంటుందండి మీ అమ్మాయి? ఇదో శ్వేత బస్ ప్రసాద్, ఆడో వరుణ్ సందేశ్. బట్ దిస్ ఇస్ నాట్ కొత్త బంగారు లోకం. సి అను ఫాదర్ గారు, ఈ హాస్టల్ కు మంచి పేరు ఉంది. ఇలాంటి పనులతో దాన్ని చెరిపేయాలనుకుంటే మీ అమ్మాయి పేరుని రిజిస్టర్ నుండి చెరిపేయాల్సి వస్తుంది. దిస్ ఇస్ ద ఫైనల్ వార్నింగ్. ఐఎమ్ టెల్లింగ్ దట్. నేను ఎంత మాట్లాడుతున్నా మీరు ఏమనరేటండి? అసలు నేను చెప్తుంది మీ బుర్రకి ఎక్కుతుందా లేదా? వాడు అబ్బాతో అరిసెలు, వాడు అబ్బాతో పూతరేకలు పంపించేయండి. అలాగే ఆ లడ్డూల్లో కొంచెం ఉప్పు కారం తక్కువ ఇచ్చండి. ఉంటాను. లడ్డూల్లో ఉప్పు కారం తక్కువ వేయించాలా? నాన్నగారు ఏమైందండి మీకు? అడుగుతుంటే ఆంబోతులా తల అలా తిప్పుతారేటండి, చెప్పండి నాన్నగారు. నాన్నగారా? ఎవడరా నీకు నాన్న? అమ్మా ఇటు చూడవే. ఏమండి వచ్చేసారా? మీరు కనబట్లేదని నిన్నటి నుంచి బోల్డెన్ పూజలు చేశాను తెలుసా? ఎవరు నువ్వు? సీరియల్ ఆర్టిస్ట్ లో ఎంత ఓవరాక్షన్ చేస్తున్నావు? ఏంటండి అలా అంటారు? నేను మీ ధర్మపత్ని లక్ష్మిని. పత్ని లేదు, పల్లి చట్నీ లేదు, అసలు నాకు పెళ్ళే కాలేదు. ఐఎమ్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. అలాంటిది నన్ను పట్టుకొని ఈ జూనియర్ ఆర్టిస్ట్ గా నాన్న అండం, ఈ సీరియల్ ఆర్టిస్ట్ ఏమో మొగడా అండం. రే అసలు ఎవరా నన్ను ఇక్కడ దింపింది? నేనే, బన్వర్ సింగ్ షర్బత్. మాది లారీలో లోడు దించుతుంటే వీడి బాడీ కనిపించింది. వీడి బ్రెయిన్ దొబ్బిందని అర్థమై ఆధార్ కార్డ్ లో అడ్రస్ చూసి ఇక్కడికి తీసుకొచ్చినాయి. ఫోన్లే మంచి పని చేసినాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఏనా? మరి ఇంకేం కావాలి? పార్టీ లేదా మంకీ? ముందు నువ్వు బయటకు పోరా డాంకీ. పార్టీ అంట పార్టీ. తండ్రి కూతుర్లు కోపంలో ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావట్లేదు. నీకు ఇప్పుడు కాదు, పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉంటది కదా, అప్పుడు చెప్తా. జరిగిన పెంట చాలు, ఇంకెందుకెళ్ళు. ఆంటీ, నాకు డౌట్, నీ నెత్తి మీద పుట్టగొడుగు ఎలా పెరిగింది? షట్ అప్ యు రాస్కెల్. అసలు ఎవర్రా నువ్వు? అమ్మాయిలు కిడ్నాప్ చేసి టొబాకో ఎక్స్పోర్ట్ చేసే మాఫియావా? చెప్పు. మూడిష్టవా, సాడిస్టవా, రేపిస్టవా, పామిస్టవా? వామ్మో, నేనే పాపిస్టోడిని కాదంటీ. మీరెంత ఫెమినిస్ట్ అని తెలియక వచ్చాం. మమ్మల్ని వదిలేస్తే ఫాస్ట్ గా వెళ్ళిపోతాం. ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి వచ్చారు అండర్వేర్ ఇప్పి ఎండ్లో నుంచో పెట్టేస్తా. అది మీ వల్ల ఎప్పటికీ కాదు. నాకు అండర్వేర్ వేసుకునే అలవాటు లేదు. వెళ్తున్నాం కదా, తోసేస్తారేటి? ఈ ఆంటీ మరీ వైలెంట్ గా ఉంది. కాస్త ఫ్లవర్స్ ని అంకుల్స్ ని చూపించండి. అమ్మయ్యా, రిటర్న్ లో మళ్ళీ పైపులెక్కి గోడలు దోకాలేమో నేను భయపడి చచ్చా. ఈ వార్డెన్ పుణ్యమాని మెట్లు దిగి మెయిన్ గేట్ నుంచి వచ్చాం. నువ్వేంట్రా అలా ఫేస్ పాసిపోయిన పప్పులో పెట్టావు? బాధ రాక బెపాసా బస్సు వస్తుందా? అయినా చర్చిలో చాక్లెట్లు కేకులు తినేసి కామ్గా కూర్చోక ఇలాంటి పిచ్చి పనులు అవసరమా? ఈడో విజయ్ దేవరకొండ, అదో రష్మిక పెద్ద బండేసుకొని బయలుదేరిపాడు. డియర్ కామ్రెడ్. ఓ పక్క నేను ఆడియో ఫంక్షన్ లో యాంకర్లు అడుగుతుంటే నీ పాటికి నువ్వు చేతులు ఒప్పుకుంటావా? అమ్మా రష్మిక, ఉంటాం బాయ్.
అసలే మేము వెళ్లాల్సింది పక్క స్ట్రీట్ కాదు, పక్క స్టేట్ లో ఉన్న హైదరాబాద్ కి. ఒరే వేస్ట్, ఇంకా గోస్ట్ లాగా అలా చూస్తావేటి? పదా. తకిట తదిమి తందాన హృదయాల ఏల జతుల గతుల తెల్లాన. తకిట తదిమి తందాన హృదయాల ఏల జతుల గతుల తెల్లాన. తడబడు అడుగులు తప్పని తాళాన తడిసిన పెదవులు రేగిన రాగాన. తడబడు అడుగులు తప్పని తాళాన తడసిన పెదవులు రేగిన రాగాన. శృతి నిలయని ఒకటి చేసి. ఏమండి, ఏమైందండి మీకు? ఏమిటి కుప్పిగెంతలు? దిష్టి నిమ్మకాయలు కానీ తొక్కొచ్చారా ఏంటి? అమ్మా నువ్వు సైలెంట్ గా ఉండు. ఆయన దెప్పలో చిప్పు దొబ్బిందని నాకు డౌట్ గా ఉంది. ఇప్పుడు గానీ ఇంకా కెలికావంటే మీదాడు కొరికేసినా కొరికేస్తాడు. అమ్మో, రేపు పొద్దున్నే హాస్పిటల్ తీసుకెళ్దాం. అప్పుడు దాకా ఏదోలా మేనేజ్ చేయడమే. సరే అయితే ఈ రోజుకి ఆయన నీ రూమ్ లోనే పడుకోబెట్టేసుకో. ఓహో, స్టీరింగ్ నా వైపు తిప్పావా తల్లి? ఇంకా రాత్రంతా నాకు కచేరీయే. ఒరే ముక్కు, ఏం చేస్తున్నావమ్మా? నిద్రపోతున్నా. నీ అబ్బరే, నువ్వు నిద్రపోతే మనం పైకి పోతాం. ముందు రోడ్డు మీద కాన్సన్ట్రేట్ చెయ్యి. లెఫ్ట్ సైడ్ ఎందుకో లాగేస్తుంది గోరా. కడుపేనా? నాకు కూడా లాగేస్తుంది. ఆకలి వల్లేమో. జర్నీలో రోడ్డు చూసుకుంటూ ఫుడ్ గురించి మర్చిపోయాం. ఏదైనా మంచి దాబా ఉంటే ఆపరా, తినేసి బయలుదేరదాం. ఛీ, ఎప్పుడో తిండిగోలే. దొబ్బి తిను దాబానా? ఇదేదో మనకు కన్వీనియంట్ గా ఉందిరా. ఇక్కడ ఆపే. ఇదిగో బాబు, ఇలాగెలాగా చెప్పండి అన్న, ఏం తీసుకుంటారు? ఒక 5 లక్షలు అప్పు కావాలి, ఎత్తవేటి? బలటోరే, అప్పులు లేవు గాని కప్పులు ఉండాయి. టీ పోస్తేమ్మంట. నువ్వేం పోయొద్దురా బాబు. అయినా మంది టీతో నిండిపోయే పొట్ట కాదులే. వేట పడందే ఈ పొట్టకి పూట గడవదు. సో ఇమీడియట్ గా నీ దాబాలో ఉన్న యానిమల్స్ అన్నిటిని వేసేసి, ఉప్పు కారం పూసేసి, పొయ్యి మీద వండేసి, ప్లేట్లు వేసేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టేసేయి. ఓకే అన్న. ఇదిగో బాబా, ఐటమ్స్ ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకో. నువ్వేంట్రా అలా ఇడ్డి మొహం వేసుకొని చూస్తున్నావు? నీకేం కావాలో చెప్పుకో. అంటే ఇప్పటి వరకు చెప్పినవి అన్ని నాకే. నాకేం పెద్దగా ఆకలేట్లేదులే బాబు, నాకు బూస్ట్. Few moments later. అను బిల్లు వద్దులేరా, ఇప్పటికే ఎక్కువైపోయింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం. అన్ను జోకులు బాగా వేస్తాండావు. సినిమాలు చేస్తుండావా ఏంది? లేదు, ఫన్ మోజీలో చేస్తుంటా. సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇప్పుడే పోయి సబ్స్క్రైబ్ చేసుకో. నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాలే గానీ నువ్వు బిల్లు పే చేసుకో. ముక్కు, పే ద బిల్ అండ్ కమ్. ఐ విల్ వెయిట్ అవుట్ సైడ్. ఏంటి పే చేసేది? డబ్బులన్నీ పెట్రోల్ కొట్టించడానికి అయిపోయాయి. మరి ముక్కు ముందు చెప్పాలి కదరా. నాకేం తెలుసు? నువ్వెంత కాన్ఫిడెంట్ గా ఆర్డర్ చెప్తుంటే నీ దగ్గర ఉన్నాయనుకున్నాను. నా దగ్గర ఏమున్నాయిరా? చిరిగిపోయిన బనీను చీకిపోయిన మొలతాడు తప్ప. మరి ఇప్పుడు ఎలాగా? మదర్ ఆఫ్ డ్రాగన్స్. రే, నాకు ఐడియా వచ్చింది. నువ్వు వెళ్ళి బండి స్టార్ట్ చేసి రైజ్ లో పెట్టు. ఓకే రా బాబా, వెళ్ళొత్తా. ఏందన్నా బిల్లు ఇవ్వకుండా పోతుండావు? నీ దాబా పేరేంట్రా? దొబ్బి తిను. మరి డబ్బులు ఇచ్చి తింటే దొబ్బి తిన్నట్టు ఎలా అవుతుంది? అందుకే బిల్లు కట్టట్లేదు. ముందా బోర్డు తీసి డబ్బులు ఇచ్చి తిను అని పెట్టు, అప్పుడు వచ్చి కడతా. అంటిల్ దెన్ సెలవు, బాయ్. డాక్టర్, డాక్టర్ ఎక్కడున్నారు? అయ్యి బాబాయ్, ఏంటి ఎమర్జెన్సీయా? కాదు, అర్జెన్సీ ఫ్రమ్ పిసిన్కోట్ రెసిడెన్సీ. ఎందుకు డాక్టర్ ఎక్కడ? డాక్టర్ బాబు రౌండ్స్కి వెళ్ళారు. ఇక్కడ ఎంతమంది పేషెంట్లు పెట్టుకుని బండి మీద రౌండ్ వేయడానికి వెళ్ళాడా? ఓ ఇర్రెస్పాన్సిబుల్, ఇర్రేషనల్ అండ్ ఇర్రిటబుల్ పర్సన్. అయ్యి బాబాయ్, వెళ్ళింది బైక్ రౌండ్లకి కాదు, పేషెంట్ రౌండ్లకే. ఇంతకీ పేషెంట్ ఎవరు, నువ్వేనా? కాదహే, మా నాన్న. ప్రాబ్లం ఏంటి? యమధర్మరాజా, మీ రాకకై మేము ఎప్పటి నుంచో వేచి ఉన్నాం. హల్లులో అంతా లుల్లని విన్నాము. మమ్మల్ని ఏమైనా సెట్ చేయమంటారా? ఏం చిత్రగుప్త, రంభా ఊర్వశి మేనకలతో రొమాన్సేనా? పాపలకు సర్వీస్ చేసేది ఏమైనా ఉందా? అయ్యి బాబాయ్, ఈయన ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైపోయింది. స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తిరిగితే అక్కడ డాక్టర్ పిచ్చేశ్వరరావు గారు ఉంటారు. ఆయన మీట్ అవ్వండి. హాయ్, డాక్టర్ పిచ్చేశ్వరరావు హియర్.
వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం డియర్? మై ఫాదర్ ఇస్ బియర్, మై మదర్ ఐస్ ఫుల్ ఆఫ్ ఫియర్. ఈయనతో ఉండాలంటే నాకు వస్తుంది ఫియర్. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీరే చెయ్యాలి క్లియర్. హే ఐ లైక్ యువర్ ప్రాస. ఏదోటి చేస్తారని మీ మీదే మా ఆశ. కొంచెం మా ఆయనమే పెట్టండి ధ్యాస. లేకపోతే ఆడట్లేదు మాకు శ్వాస. ఏం కాపుతారా మీ ప్రాస? డాక్టర్ బాబు తీసుకోండి సమోసా. థ్యాంక్ యూ మిస్టర్ మురుగేసా. డాక్టర్ గారు కొంచెం ఆ సాపరాశని ఎక్స్టెండ్ చేయకుండా మా నాన్నగారిని ఎగ్జామిన్ చేయండి. ఓకే 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 చెప్పండి మిస్టర్. మై నేమ్ ఇస్ Maximus Decimus Meridius, father to a murdered son, husband to a murdered wife, commander of the sci-fi, rotor of the Wi-Fi. I am not the gladiator, I am the radiator, you bloody Terminator. Oh, I understood. ఇవన్నీ వదిలేద్దాం. లెట్స్ గెట్ ఇంటు సమ్ జనరల్ క్వశ్చన్స్. ఈవిడెవరో మీకు తెలుసా? ఇందాక నుంచి చూస్తున్నాను, పదును తగ్గిన కత్తిలా ఉంది. ఎవరివిడే? ఏవండి నన్నే మర్చిపోతారా ఏంటండి అలా అంటారు? పోనీ ఈ అబ్బాయి ఎవరో తెలుసా? ఒరే మా తోటలోని జాంకలన్నీ ఎత్తుకెళ్ళిపోయింది నువ్వే కదరా? నాన్నగారు మనకు పూట గడవడమే కష్టమండి, ఇంక తోట ఎక్కడిది? ఒరే ఇవ్వరా, ఇవ్వి మర్యాదగా నా జాంకే నాకు ఇచ్చే, లేకపోతే నీ తలకే కోసేస్తాను. డాక్టర్ డాక్టర్ డాక్టర్. ఏ మిస్టర్ మ్యాక్సిమస్ డిమస్ మెరిడస్, ఆ జాంక ఏదో నేను ఇప్పిస్తాను, ముందా తలకాయ వదలండి. అమ్మా గృహలక్ష్మి, మీ ఆయన కొంచెం బయటికి తీసుకెళ్ళండి. నా పేరు గృహలక్ష్మి కాదండి, ఉత్తిలక్ష్మి. ఓకే ఉత్తిలక్ష్మి గారు, బయటికి తీసుకెళ్ళండి. డాక్టర్ మా నాన్నగారికి పిచ్చే అంటారా? పిచ్చా పిచ్చున్నారా? ఈ పిచ్చేశ్వరరావుకి పిచ్చెక్కిచ్చేలా ఉన్నాడు. కూల్ పిచ్చి కూల్. అర్జెంట్ గా మీ నాన్నగారిని టెస్ట్లకు పంపించు. ఒంట్లో బాగాలేనప్పుడు ఈ టెస్ట్లు ఎందుకు డాక్టర్? ఇలా సడన్ గా పెట్టేస్తే మా నాన్నగారు ఫెయిల్ అయిపోతారు డాక్టర్. ఓ శివకార్తికేయన్, నేను చెప్పింది కాలేజ్ టెస్టులు కాదురా, బాడీ టెస్టులు. ముందెళ్ళవన్నీ చేయించు. ఓకే డాక్టర్. Few moments later. డాక్టర్ ఈగోండి రిపోర్ట్స్ చూసి మా నాన్నగారు పాస్ ఫెయిల్ చెప్పండి. ఓ కంగ్రాచులేషన్స్, మీ నాన్నగారు డిస్టింక్షన్ లో పాస్ అయ్యారు. ఆయనకి ఇప్పుడు కంప్లీట్లీ పిచ్చెక్కేసింది. గతం మర్చిపోయిన గజనీ అయిపోయాడు. ఈ గజనీ మళ్ళీ రజనీలా మారాలంటే ఏం చేయాలి డాక్టర్? మా టీవీలో మజిలీ సినిమా చూడాలి. అదేం డాక్టర్? అదే సమంత నాగచైతన్యాన్ని ఎంత కేరింగ్ గా చూసుకుంటుందో మీరు కూడా ఆయన అలాగే చూసుకోవాలి. అలాగే మాత్రలు కూడా రాస్తున్నాను. 3 పూట్ల ఆయనకో 3 వేసి నువ్వు 6 వేసుకో, నీకు కూడా పిచ్చి సెట్ అయిపోద్ది. ఓకే డాక్టర్, ఇంక మేము వెళ్ళొస్తాం. వెళ్ళే ముందు కౌంటర్ లో బిల్లు కట్టి వెళ్ళిపోండి. ఎందుకు కట్టాలరా నీకు శిస్తు? కురిసే వాన అడగదు, తడిసే నేల అడగదు, పండే పంట అడగదు, నువ్వెవడమని అడుగుతున్నావు రా శిస్తు? ఓ మిస్టర్ సైరా, టేక్ దిస్ గోలీరా. ఎనఫ్ ఆఫ్ దిస్ షిట్, గెట్ అవుట్ ఆఫ్ మై పిచ్ హాస్పిటల్. ఏవండి రండి భోజనం చేద్దాం. మమ్మీ నీకు ఎన్నిసార్లు చెప్పాను నాకు రైస్ వద్దు, సెర్లేకే కావాలని. నాకు సెర్లేక్ పెట్టు. నాన్నగారు మీరు మరీ వరస్ట్ బిహేవ్ చేస్తున్నారు, ఏంటిదే? ఒరే కోతి నన్ను ఎత్తుకోరా, నన్ను ఎత్తుకో. భగవంతుడా ఇప్పుడు ఎలా రా? వచ్చేసావా? హే రోజ్, తాజాగా ఉండేదాన్ని ఇప్పుడేంటి బూజు పట్టిన కాజాలా తయారయ్యావు? రోజా అదేవరా? అంటే నువ్వెక్కడ టైటానిక్ షిప్పే మర్చిపోయావా? అన్యాయంగా మా జాక్ బాబుని చంపేసావు కదే. దేవుడే మా జాక్. షిప్ మునిపోయాక నువ్వు బతకాలని ఓ చెక్క మీదకి ఎక్కిస్తే ప్లేస్ లేదని నైస్ లో వదిలేసావు. నువ్వు చూడెత్తే నీ సొమ్మేం పోయిందే. అన్యాయంగా మా జాక్ బాబుని పొట్టన పెట్టుకున్నావు కదా రోజు. లక్ష్మి ఏమో బేబమ్మా, నిన్నటి నుంచి ఇలా మెంటల్ గా మాట్లాడుతున్నారు. హాస్పిటల్ కి తీసుకెళ్ళినా పెద్ద ప్రయోజనం లేదు. ఇలాంటి సమస్యలకి హాస్పిటల్లో హోమియోపతిలో పనికిరావు, ఈ బేబోపతి అబ్బా అమ్మా అబ్బా అయ్యో. ఇలా అయితే సెట్ అయ్యేలా లేదు కానీ సీన్ రిక్రియేషన్ చేయాల్సిందే. బేబమ్మా యు ఫుల్ స్టాప్. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, రాటును రాటుతోనే వెయ్యాలి. అమ్మా నువ్వు నాన్నగారి మీద దుప్పటి కప్పవే. మళ్ళీ దుప్పటెందుకురా? మొన్న తీసుకెళ్ళిన ఎర్ర దుప్పటే తేలేదు. అబ్బా నువ్వు నీ ఎర్ర దుప్పటి కావాలా? ముందు నేను చెప్పించేయి. ఇప్పుడేం గతం ఎందుకు గుర్తురాదో నేను చూస్తా. జై జాన్సీనా. లక్ష్మి, బేబమ్మా, ఒరే మను
ఆ ఏమండి మీరు మళ్ళీ మామూలు అయిపోయారు. 7 కొండలు వాడ వెంకటరమణ కాపాడావయ్యా. మొత్తానికి నా పూజలు మొక్కులు ఫలించాయి. ఏంటి మీ పూజలు మొక్కులు ఫలించేది? నాన్నగారు సెట్ అయింది ఆటల వల్ల కాదు, నేను రాటిచ్చి కొట్టడం వల్లే. నాన్నగారు మీకు మెంటలు తగ్గడానికి కారణం నేనే. యూ హ్యావ్ టు థ్యాంక్ మీ. ఏమండి ఇంతకీ ఆ ఎర్రదుప్పటి ఏమైందండి? ఎర్రదొప్పటేంటే? ఏంటంటారేంటండి, మొన్న రాత్రి ఆ ఎర్రదుప్పటి కప్పుకొనే కదా ఎటో వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు గుర్తుకొచ్చిందే. ఓటి అమ్మ, ఈయన సౌండింగ్ ఏంటి తేడాగా ఉంది. మెల్లగా జంప్ అయిపోతే బెటర్. నాన్న మను, ఎక్కడికమ్మా జారుకుంటున్నావు? అబ్బే ఎక్కడికి లేదండి. ఇందాక మెంట్లో అది ఇదని ఏదో అంటున్నావు ఏట్రా? అబ్బే ఏం లేదు నాన్నగారు, మీకు మెంటల్ తగ్గడానికి నేనే రీజను. యూ హ్యావ్ టు థ్యాంక్ మీ అని. యారా దొంగనా సన్నం, అసలు నాకు మెంటల్ రావడానికి రీజనే నువ్వయ్యి. ఏదో నన్ను సెట్ చేసినట్టు మళ్ళీ బిల్డప్ ఇస్తావా? ఇప్పుడు నేను సెట్ చేస్తాను రా నిన్ను. నాన్నగారు సీనియర్ ఎన్టీఆర్ లా పోజేటండి. పోజు కాదురా, ఇప్పుడు నీ ఫ్యూజ్ పగిలిపోద్ది. నాన్నగారు హాయ్ చిట్టు ప్రాణాలు, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ షేర్ కమెంట్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ కొట్టండి. లేకపోతే ఈ చిట్టు ప్రాణం చాలా